ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దిన వాగ్దానము, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 33వ వచనం. భక్తుడైన దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తమును చేయుటకు ఆశ కలిగినవాడు. ఈ దావీదుకు అనుగ్రహించిన పవిత్రమైన వరం, తానును తన సంతతి వారు నిత్యము దేవుని సన్నిధిలో ఉండుట. ఒకనాడు సౌలునకు భయపడిన దావీదు దేవుని సన్నిధికి దూరమై ఫిలిస్తీయుల చెంతకు చేరెను. అప్పుడు తాను పొందిన నష్టం అంతా ఇంత కాదు, తన సర్వస్వమును పోగొట్టుకొనెను. అలాంటి సందర్భంలో దావీదు తాను తిరిగి సమకూర్చబడి దేవుని సన్నిధిలో తాను చేసిన ప్రార్థన, తానును తన సంతతి వారు నిత్యము దేవుని సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించుమని ప్రార్థించెను. అట్లు దేవుడు అనుగ్రహించెను. నేడు వాక్యమునిచ్చిన ప్రియులరా, దావీదు వలె మనమును దేవుని సన్నిధికి దూరమగు వారమై ఉన్నాము. కారణం ఏదైనప్పటికీ కూడా అది మనకు ఎంతో నష్టమును కలిగించును. అలాంటి పరిస్థితి నీ జీవితంలోకి రాకమునుపే దేవుని సన్నిధికి నిన్ను నీవు అప్పగించుకొనుము. ప్రభు నిన్ను బలపరచునుగాక. ఆమేన్.